హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ పృథ్వీ. సో మనం లాస్ట్ సెషన్స్ లో పవర్ ప్లాట్ఫామ్ గురించి డీటెయిల్డ్ గా మనం తెలుసుకుందాం. ఈ సెషన్ లో అయితే పవర్ యాప్స్ అంటే ఏంటి, సో దీని గురించి మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక ఆ వీడియోస్ ఇంకా చూడనట్లయితే ఆ వీడియో లింక్స్ అనేవి అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మన ఛానల్లో మీరైతే చెక్ చేయొచ్చు. ఖచ్చితంగా ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి, మీకైతే సీక్వెన్స్ లో నీట్ గా అర్థమవుతుంది. ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. చేశారు కదా? డన్. ఓకే, ఈ వీడియోలో అయితే మనం పవర్ యాప్స్ అంటే ఏంటి ఇది మనం తెలుసుకుందాం. సో నేనైతే స్క్రీన్ షేర్ చేస్తున్నాను గైస్. మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పవర్ యాప్స్ గురించి ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాం. దీని నేమ్లోనే ఉంది, ఇది ఒక మైక్రోసాఫ్ట్ యొక్క ప్రోడక్ట్. సో దీని ఫుల్ నేమ్ ఏంటి? పవర్ యాప్స్. అంటే ఇది ఒక పవర్ఫుల్ అప్లికేషన్స్ని బిల్డ్ చేసే ఒక టూల్, ఒక ప్లాట్ఫామ్. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని మనం ఒక పవర్ఫుల్ అప్లికేషన్ని మనం బిల్డ్ చేయొచ్చు. అందుకనే దీన్ని పవర్ఫుల్ అప్లికేషన్స్ అంటారు. అంటే ఏంటి? దీన్ని కామన్గా అందరూ పిలిచేది మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్. అండ్ ఇది లాంచ్ అయింది లేట్ 2015, అంటే డిసెంబర్ అలాగా. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇది ఏ ఫుల్లీ క్లౌడ్ బేస్డ్ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఫర్ బిల్డింగ్ కస్టమ్ యాప్స్ ఫర్ బిజినెస్ నీడ్స్. అంటే ఏంటి? ఇదొక క్లౌడ్ బేస్డ్ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. అంటే ఏంటి? చాలా ఈజీగా మనం యాప్స్ని డెవలప్ చేసుకునే ఒక ఎన్విరాన్మెంట్ని ఈ టూల్ ద్వారా మైక్రోసాఫ్ట్ మనకి క్రియేట్ చేసింది. సో ఈ టూల్ ద్వారా మనం చాలా అప్లికేషన్స్ని చాలా ఫాస్ట్గా మనం డెవలప్ చేయొచ్చు, వెరీ వెరీ ఈజీగా, యూజింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ కంట్రోల్స్ అండ్ వెరీ వెరీ లెస్ లో కోడింగ్ టూల్. ఓకే, ఇది లో కోడ్ నో కోడ్ టెక్నాలజీ కాబట్టి చాలా లెస్ కోడింగ్ నాలెడ్జ్తో మనం దీన్ని డెవలప్ చేయొచ్చు. ఓకే, అండ్ బిల్డింగ్ కస్టమ్ అప్లికేషన్స్ ఫర్ బిజినెస్ నీడ్స్. అంటే ఏంటి? మనం ఒక బిజినెస్కి కావాల్సిన విధంగా మనం ఒక యాప్ని దీని ద్వారా మనం తయారు చేయగలుగుతాం. ఇది మొత్తం క్లౌడ్ బేస్డ్, అంటే ఇది మొత్తం ఆన్లైన్, అంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉంటేనే మనం దీన్ని డెవలప్ చేయగలుగుతాం. సో అందుకే ఇదంతా క్లౌడ్ బేస్డ్. ఓకే, నార్మల్గా ఏంటి, మీరు ఏదన్నా డౌన్లోడ్ చేసుకున్నా ఆఫ్లైన్, అంటే ఇంటర్నెట్ లేకపోయినా వర్క్ అయ్యే యాప్స్ ఉండొచ్చు, కానీ ఇదంతా ఓన్లీ క్లౌడ్ బేస్డ్. ఓకే, క్లౌడ్ ఉంటేనే, అంటే ఆన్లైన్ నెట్ ఉంటేనే మనం ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని మనం యాప్స్ని డెవలప్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇట్ ఎనేబుల్స్ ద క్రియేషన్ ఆఫ్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ దట్ కెన్ రన్ ఆన్ ఆల్ డివైజెస్. అంటే ఏంటి? దీని ద్వారా మనం వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, ఇలా ఏదైనా మనం తయారు చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాప్ని డిజైన్ చేశారు. ఓకే, సో దీన్ని మీరు మొబైల్లో యూజ్ చేయొచ్చు, వెబ్లో యూజ్ చేయొచ్చు, ట్యాబ్లో యూజ్ చేయొచ్చు, ల్యాప్టాప్లో యూజ్ చేయొచ్చు, డెస్క్టాప్లో యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క డివైస్లో మీరు ఆ యాప్ని యూజ్ చేయొచ్చు. అందుకే దీన్ని ఏమంటారు? రెస్పాన్సివ్ యాప్స్ అంటారు. అండ్ ఇది ఏం చేసిందంటే, మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్ వచ్చిన తర్వాత ఇట్ క్రియేటెడ్ ఏ కల్చర్ ఆఫ్ సిటిజన్ డెవలపర్స్. సిటిజన్ డెవలపర్స్ అంటే ఏంటి? ఎవరికైతే కోడింగ్ అంటే ఎక్స్పీరియన్స్ లేదు అండ్ దే హ్యావ్ ఎబిలిటీ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్. ఓకే, కోడింగ్ అని ఒక్కటే రాదు, కానీ వాళ్ళకి ఏ ప్రాబ్లం అయినా వస్తే దాన్ని రిజాల్వ్ చేసే కెపాసిటీ ఉంది. ఓకే, ఈ విధంగా బేసిక్ నాలెడ్జ్ ఉంటే మనకి సరిపోతుంది. సో వితౌట్ హ్యావింగ్ కోడింగ్ నాలెడ్జ్ వీ కెన్ డెవలప్ ద యాప్స్. అందుకే దీన్ని సిటిజన్ డెవలపర్స్ కల్చర్ అంటారు. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, ఇట్ కెన్ బి ఈజీలీ షేర్డ్ అక్రాస్ యువర్ డిపార్ట్మెంట్ ఆర్ ఎంటైర్ ఆర్గనైజేషన్. అంటే మనం ఈ యాప్ని డిజైన్ చేసి మీ డిపార్ట్మెంట్ మొత్తం మనం ఈజీగా షేర్ చేయొచ్చు. అండ్ మీ ఆర్గనైజేషన్లో ఉండే ప్రతి ఒక్కటి దీన్ని యూజ్ చేసుకునేటట్టు కూడా చేయొచ్చు. అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో మీరు ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్కి యాప్ని తయారు చేసుకుంటే ఆ యాప్కి మీరు ఆ డిపార్ట్మెంట్ని షేర్ చేయొచ్చు. లేదు, మీరు ఒక యాప్ని మీ ఆర్గనైజేషన్లో ఉండే ఎంప్లాయీస్ మొత్తం యూజ్ చేయాలనుకుంటున్నారు, సో ఈ విధంగా కూడా మీరు యాప్ని తయారు చేయొచ్చు. అంటే మీరు ఆ యాప్ని ఎంటైర్ ఆర్గనైజేషన్కి షేర్ చేయొచ్చు, లేదా పర్టికులర్ డిపార్ట్మెంట్ వరకే మీరు షేర్ చేయొచ్చు. ఈ విధంగా సెక్యూరిటీ పర్పస్ కానీ దేనికైనా కానీ
దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. చూశారు కదా, ఈ విధంగా పవర్ యాప్స్ అనేది ఒక అప్లికేషన్ ప్లాట్ఫామ్. సో దీనికి కాంపిటేటర్స్ ఎవరంటే క్విక్ బేస్, మెండిక్స్, ఎయిర్ టేబుల్, ఇలా మనకి కాంపిటేటర్స్ ఉన్నారు. సో మీకు కనుక ఈ పవర్ యాప్స్ లో ఏ డౌట్స్ ఉన్నా మీరైతే ఇన్స్టాగ్రామ్ ద్వారా నన్ను రీచ్ అవ్వచ్చు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి గైస్. నెక్స్ట్ పార్ట్ లో పవర్ ఆటోమేట్ అనేది మనం నేర్చుకుందాం. సో నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఎవ్రీవన్.